కొత్త సంవత్సరం మొదటి రోజు మహిళలు తప్పకుండా ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసి తులసి చెట్టును పూజించి దానికి ఎరుపు రంగు దారం కట్టాలట. అంతేకాకుండా తులసి పూజ చేస్తూ విష్ణు మంత్రాలు జపించాలి. దీనివల్ల ఇంటిలో సంపద పెరుగుతుందట. ఆరోగ్యపరంగా ధనం పరంగా కలిసి వస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. కొత్త సంవత్సరం మొదటి రోజు ఏ గృహిణి అయితే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి గంగాజలంతో స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పిస్తారో వారి ఇంట ఆనందాలు నెలకొంటాయి. అంతేకాకుండా వారిపై సూర్య భగవానుడి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం సంవత్సరం మొత్తం ఉంటుందట. నూతన సంవత్సరం దంపతులు ఇంటి పెద్దవారి నుంచి ఆశీర్వాదం పొందాలి. అలాగే తమ పిల్లలకు కూడా ఆశీర్వచనం ఇవ్వాలి. దీనివలన పెద్దల ఆశీర్వాదం, భగవంతుడి చల్లని చూపు మీపై ఉండి మీకు లోటు రాకుండా చూస్తాడు. అంతేకాకుండా పెద్దలను గౌరవించే చోటే ధనానికి లోటే ఉండదట. అలాగే 2026 సంవత్సరం మొదటి రోజున ఇష్ట దైవాన్ని పూజించాలి. ముఖ్యంగా ఈరోజు వినాయకుడిని పూజించి శివ పూజ చేయడం, అలాగే మీ చేతులతో స్వయంగా స్వీట్ తయారు చేసి దేవుడికి నైవేద్యం సమర్పించడం, ఆవుకు ఆహారం ఇవ్వడం చాలా శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు.